హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ టమాటా మెంతి కర్రీ ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇందులో 6 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మెంతి ఆకుల్ని వేసుకోవాలి. మెంతాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 మీడియం సైజు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 6-7 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 6-7 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మెంతికూర టమాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.